కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో దళిత బంధు బాధితులు ఆందోళనకు దిగారు. రెండవ విడత దళిత బంధు రాలేదంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన చేపట్టారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి దళిత బంధు వచ్చేలా ఎమ్మెల్యే కృషి చేయాలని డిమాండ్ చేశారు బాధితులు. బాధితులందరము స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించడం జరిగింది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు సగంలోనే దళిత బంధు ఆపి మమ్మల్ని తగు విధాలుగా ఇబ్బందులు గురి చేసింది. ఈ రోజు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ రోజు మా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మమ్మల్ని పట్టించుకోకుండా మేము మొన్న పాదయాత్ర చేస్తుంటే కూడా మమ్మల్ని చూసి కూడా మమ్మల్ని పట్టించుకోలేని పరిస్థితి. ఎమ్మెల్యే గారు మీకు ఒకటి చెప్తున్నాం, మిమ్మల్ని గెలిపించింది కేవలం దళితులు మాత్రమే. ఇది మీరు రిపోర్ట్ తీసుకోండి. దళిత బంధు బాధితులు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే దళిత బంధు రెండో విడత మంజూరైతుందనే ఉద్దేశం మీద మిమ్మల్ని ఓట్లేసి మేము గెలిపించుకున్నాం. దయచేసి చెప్తున్నాం, మా దళితులను కనుక విస్మరించి మీరు కనుక చేసినట్లయితే ఖబర్దార్ మిమ్మల్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో తిరగనివ్వమని ఈ చర్చ చేస్తున్నాం. ఎందుకంటే గత 6 నెలల నుంచి ప్రభుత్వం దగ్గరికి ఏ ఒక్కరోజు కూడా నువ్వు ఫైల్ పట్టుకొని పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చోలేదు. అసెంబ్లీలో ఏదో 2 విషయాలు మాట్లాడినావు, సైలెంట్ గా ఉన్నావు. ఈ రోజు ఈ 4900 కుటుంబాల గురించి నువ్వు ఏ ఒక్కరోజు కూడా స్థానిక మంత్రి దగ్గరికి పోలేదు, స్థానిక మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోలేదు. ఏదంటే ఈ లోకల్లో వండుకుంటూ పబ్బం కలుపుకుంటూ ఇసుక లారీలు, బూడిద లారీలు, సవాళ్లు గివాళ్ళు అని తిరుగుతూ ఉన్నావు. ఖబర్దారు చెప్తున్నాం, ఈ 4000 కుటుంబాల పరిస్థితి ఏంది? నిన్ను గెలిపించి మేము ఒక దున్నపోతం చేసి కట్టేసుకున్నాం. అనేక సార్లు కలెక్టర్ ఆఫీస్ లో గానీ, ఎంపీడీ ఆఫీస్ లో గానీ, కమిషనర్లకు గానీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం మొదటి విడతగా రీటైల్ పెట్టుకున్న వాళ్ళకి ఏదైతున్నదో 5 లక్షల రూపాయలు మంజూరు చేసి మిగతా 5 లక్షల కోసం మీరు షాపు పెట్టుకున్నారా లేదా వెరిఫికేషన్ తర్వాతనే ఇస్తామని ఒక 18 నెలలు ఈ కస్టమ్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో దళితులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి వెరిఫికేషన్ అనే పేరుతో ఒక సంవత్సరం పబ్బం గడిపిల్లు. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మాకు మా అకౌంట్ లో ఉన్న నిధులు మంజూరు చేయమని 7 నెలలుగా మేము దళిత బంధు సాధన సమితి అని ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ క్రమంలో కలెక్టర్ ఆఫీస్ లో 1200 మందిని మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఒక 8 సార్లు మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని నిర్బంధించడం జరిగింది. మరి మా రెండవ విడత 5 లక్షల రూపాయలు మరి మేము ఎవరిని అడగాలి? మరి కౌశిక్ రెడ్డి గతంలో మీరు దీనికి వెళ్తే మీకు రెండవ విడత ఖచ్చితంగా ఇప్పిస్తానని చెప్పేసి హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం పర్యటన చేసి ఎలక్షన్ ముందు అందరికి మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గెలిచిన తర్వాత ప్రజా సమస్యలను పక్కకు పెట్టి ఏదో బూడిది రవాణాని, ఇసుక రవాణాని, టికెట్ల కుంభకోణమని ఏదేదో రోజుకొక వార్తల్లో ఎక్కుతారు. మరి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 4900 దళిత బాధితుల కుటుంబాల సమస్య మరి ఆయనకు కనిపిస్తలేదని మేము అడుగుతున్నాం.